ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి వాళ్ళ మదర్ లైక్ కన్న తల్లులకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటున్నారు, లైక్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఉంటుంది అన్నారు. సో దానికి ఏం గుడిలోకి వెళ్తే మంచిగా ఉంటుంది? మెయిన్గా చెప్పాలి అంటే ప్రత్యంగరాదేవి, చంద్రుడి యొక్క స్థలంలో గురు రావడం, కంజంక్షన్లో మార్చ్ ఏప్రిల్ మాసంలో శని సూర్య కనెక్ట్ అవ్వడం, శని రవి కనెక్ట్ అవ్వడం అనేది ప్రత్యంగరాదేవి మనం తపస్య చేసుకుంటే జప చేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో మెయిన్గా అభిషేకంలో పాలభిషేకం చేయడం, మెయిన్గా గురువారం రోజు అమ్మవారికి పాలభిషేకం చేయడం పెద్ద మార్పులు గ్యారంటీగా ఉంటుంది. అదేలాగా వేద పండితులు లేదంటే వేద పాఠశాల ఉందంటే దానిలోకి వెళ్ళి వాళ్ళకి భోజనానికి అన్నదానానికి మీ వల్ల అవి అయిన ఖర్చులు మీరు భరిస్తారు అంటే చాలా మంచి జరుగుతుంది. ధనుసు రాశి వాళ్ళకి ఈ 2026 ఎంత పర్సెంటేజ్ మనం ఇస్తున్నాం? సంతోషపరంగా చూస్తే ఆల్మోస్ట్ 75% బాగానే ఉంది, ఏమీ పెద్దగా ఇబ్బందులు ఏమి లేవు. కానీ ఆర్థికంగా మీరు చూసారంటే అష్టమ స్థానానికి వెళ్ళినప్పుడు మనం చూడని విషయాలన్నీ జరుగుతుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్స్ చాలా వస్తుంది, కానీ అది రైట్ రాయల్గా లీగల్ అని మనం చెప్పలేం. అందుకని ఆర్థికంగా బాగుందని ఒక ఎడ్జ్ ఉంది, విచ్ మీన్స్ 85% ఆర్థికంగా ధనుసు రాశి వాళ్ళకి బాగుంది.